ఇక 11:23 కానించి నేను మీకు అప్పగించిన దానిని చదువుతుంది. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి యొక్క రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞాస్తుతులు చెల్లించి దానిని విడిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తము వలన నైనను క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసయ్య వందనాలు. చదవబడిన వాక్యం ఇది. పరిశుద్ధాత్ముడు మీరు వాయించినందుకు వందనాలు. వాక్యం విత్తించడం దాని వ్యాధులను అభిషేకించండి, బలవంతు నింపండి, వచ్చిన మందరితో మాట్లాడి సహాయం చేయండి. మరి ముఖ్యంగా దేవానైనా మీరు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం కూడికిన ప్రభు మీ శరీరం తినడానికి, రక్తం పానం చేయడానికి నైనా మీరు చూస్తున్న కృపను బట్టి వందనాలు. అయ్యా, మీరు నడిపించండి, వచ్చే అందరితో మాట్లాడి సహాయించండి. మరి ముఖ్యంగా నాయన మా హృదయాలు సరిచేయండి. పరిశుద్ధమైన మీ శరీరమును, పరిశుద్ధమైన రక్తం పరిశుద్ధంగా తీసుకోవడానికి కృప చూపమని అయినా ఆటంకపరిచినట్టు యేసు నామమున తొలగించండి. మీరే మహిమ ఘనత ప్రభావం కీర్తించుకోమని యేసు నామమున నా పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. నన్ను జ్ఞాపకం చేసుకుంటే మీరు చేయడని వాక్యం సెలవిస్తూ ఉంది. దేని పిల్లలారా, మనకి నెలకొకసారి ఆనవాయితీ ఉంది కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే ఆయన శరీరం తినడానికి, రక్తం పానం చేయడానికి వస్తున్నాం. ఆమేన్. హల్లెలూయా. అయితే వచ్చిన మనము పైరూపంగా అన్ని సిద్ధపడి వచ్చాము. అయితే ఆయన పైరూపం చూసే దేవుడు కాదు, హృదయాలు చూసే దేవుడు. కాబట్టి ఆ హృదయం సరి చేసుకుని పరిశుద్ధంగా మనం తీసుకుంటే ఖచ్చితంగా దీవును, ఆశీర్వాద, స్వస్థతలు పొందుకుంటాము. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. యోహాను సువార్త 13:1 కాడించి చదువుకుందాం. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడి వచ్చినని యేసు పస్కా పండుగ ముందే ఎరిగిన వాడే లోకమును తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించెను. వారు భోజనం చేయుచుండగా ఆయన అప్పగింపవాలని సీమోను కుమారుడు ఇస్కరియోతు యోధ హృదయంలో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండేను కనుక, హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించిన కనుక తండ్రి తన చేతికి సమస్తం అప్పగించిననియు. ఆమేన్. హల్లెలూయా. జాగ్రత్తగా ఉన్న వాక్యం. ఇప్పుడు పల్లార్థంలో శిష్యులందరూ కూర్చున్నారు. 12వ వాడు ఎవరు? ఇస్కరియోతు యోధ కూడా కూర్చున్నాడు కదమ్మా. బల్లార్థన అంటే పరిశుద్ధమైన కార్యక్రమం. ఆయన శరీరం తినే ముందు, రక్తం త్రాగే ముందు మనం అందరం చేసిన పని ఏంటంటే, ఆల్రెడీ ముఖం కడుక్కుంటాము, తలంటుకుంటే నీటిగానే వచ్చాం, మనం పోసమంటే వచ్చాం. అయితే హృదయాన్ని ఆయన చూసి హృదయం పరిశుద్ధంగా తీసుకుంటే మనకు దీవెన, మనకు ఆశీర్వాదం. ఆమేన్. హల్లెలూయా. దేవుడు కూడా సంతోషపడేది ఎప్పుడంటే, మనం ఎప్పుడైతే హృదయ శుద్ధీకరణ కలిగి తీసుకుంటామో అప్పుడు దేవుడు కూడా మనం చూసి సంతోషపడతాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు బల్లార్థంలో తీసుకోవడానికి మీరు అందరూ ఎలా వచ్చారో, ఆ చివరి రాత్రి యేసుక్రీస్తు ప్రభుల వారు ఇచ్చేటప్పుడు శిష్యులు అందరూ ఉన్నారు. 12 వాడు ఉన్నాడు. అక్కడ యోధ గురించి రాయబడి తెలుసా? ఆల్రెడీ అపవాది ఒక ఆలోచన పుట్టించాడంట. హల్లెలూయా. అపవాది హృదయంలో ఒక ఆలోచన పుట్టించి ఉంచాడంట. ఆల్రెడీ అపవాది ఏంటంటే ప్రవేశించేసాడు. ఆల్రెడీ అంటే అపవాది ఉన్నాడు, వచ్చి కూర్చున్నాడు. ఆమేన్. హల్లెలూయా. పాపానికి జనకుడు ఎవరంటే అని వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు వాడు రావవసరం, వాడి కార్యాలు ఉన్నాయి, పాపం ఉంది. పాపం మనం హృదయంలో పెట్టుకుని మనం కూడా కూర్చోవచ్చు. ఎక్కడ హృదయం కడుక్కోకుండా చాలా మంది చేసే పని ఏంటి, హృదయం కడుక్కోకుండా హృదయంలో పాపం పెట్టి కూడా కూర్చోవచ్చు. ఎందుకని? ఈ యోధ అలాగే కూర్చున్నాడు కదా. హల్లెలూయా. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఆల్రెడీ హృదయంలోకి అపవాదికి చోటు ఇచ్చేసాడు. ఆల్రెడీ అపవాది కార్యాలకి చోటు ఇచ్చేసాడు. కాబట్టి ఆ కార్యాలు హృదయంలో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఎక్కడున్నాడంటే వారితో పాటు కూర్చున్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేని పిల్లలారా, ఈరోజు పరిశుద్ధాత్మ స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ కూర్చున్న మనం అందరము కూడా, ఆయన మాట్లాడిన మనం అందరము కూడా హృదయం సరిగ్గా లేకుండా, పరిశుద్ధంగా లేకుండా
ఉన్నామనుకోండి, ఆల్రెడీ వాడి ఆలోచనలో నీకు పుట్టిస్తాడు. ఏమై ఆలోచనలో నువ్వు ఏం చెయ్యాలో, ఎటువంటి కార్యం చేయాలో ఆల్రెడీ నీకు ఒక ఆలోచన పుట్టించి ఉంటాడు వాడు. ఆమె హల్లెలూయా. ఇంతగా అపవాది హృదయంలో ఏం చేశాడంటే ఒక ఆలోచన పుట్టించాడంట. ఉంటాక ఉన్నాడే కానీ బల్లార్థంలో, కానీ మనసంతా ఎక్కడో తెలుసా? ఈయన్ని ఎప్పుడు పట్టుకోవాలా, ఈయన్ని ఎప్పుడు పట్టుకోవాలా, ఎప్పుడు బల్లారణ కార్యక్రమం అవుతుందా, ఎప్పుడు నేను ఒంటరిగా దొరుకుతాడా, ఎప్పుడు ఆ ప్రధానేశ్వర దగ్గరికి వెళ్ళాలా, ఎప్పుడు ఆ డబ్బులు తీసుకోవాలా, ఎప్పుడు ఆయన పట్టుకోవాలని తపనతో కూర్చున్నాడు ఇక్కడ. హల్లెలూయా. అంటే ఉంటాక ఉన్నాడే కానీ మనసంతా ఎక్కడుంది? ఎక్కడుంది? ఒక పక్కన డబ్బు, మరో పక్కన యేసుని అప్పగించాలి. ఆమె హల్లెలూయా. ఎవరి వల్ల అవలేదండి, యేసుని పట్టించడం కోసం ఎవరి వల్ల అవలేదండి. మరి ఎవరు వాడుకున్నాడు? సాతాను. కూడా ఉన్న శిష్యునే వాడుకున్నాడు. ఆమె హల్లెలూయా. దేవుని పిల్లలారా, మందిరకు వచ్చిన తర్వాత సాతాను కూడా చేసే పని తెలుసా? ముందు సేవకుడు కరెక్ట్గా ఉన్నాడు అని చూస్తాడు. కరెక్ట్గా ఉన్నాడు, ఓకే నేను నాకు దొరకనుకుంటాడు. తర్వాత విశ్వాసం దగ్గరికి వస్తాడు. మీరు అటు లోకంలో ఒక అడుగు, దేవుళ్ళు ఒక అడుగేసారు అనుకోండి, ఖచ్చితంగా మిమ్మల్ని పట్టుకుని మనం వాడుకుంటాడు. ఆమె హల్లెలూయా. అంటే మందిరంలో ఏం జరుగుతున్నాయో నీకు తెలుసు కాబట్టి, లోకంలో ఏం జరుగుతుందో మీకు తెలుసు కాబట్టి, నువ్వు అవసరమైతే యోధలాగా 2 రకాల మనిషిగా తయారవచ్చు. పెద్ద కష్టమేం కాదు. ఇక్కడ మందిలో ఒకలాగా ఉండొచ్చు, బయట ఇంకోలాగా ఉండొచ్చు, అక్కడ కూడా మాట్లాడవచ్చు, ఇక్కడ ఇంకోటి మాట్లాడచ్చు. చెయ్యొచ్చు, చేయలేమా? మరి యోధ అదే పాత్ర, డబల పాత్ర. హల్లెలూయా. ఏ పాత్ర అమ్మా? డబల పాత్ర. ఆమె హల్లెలూయా. దేవుని పిల్లలారా, అయితే అక్కడ రాయబడిన మాట ఏంటంటే, మిగతా 11 మంది, మిగతా చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ హృదయము దేవుడి వైపు చూస్తుంటే ఇతని హృదయంలో అపవాది కూర్చున్నాడు. హల్లెలూయా. దేవుని పిల్లలారా, వాక్యం అంటుంది, హృదయము మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహించగలవాడు అని అంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఖచ్చితంగా ముందు మనం కాపాడుకోవాల్సింది ఏంటంటే, బంగారం కాదు, డబ్బులు కాదు, బట్టలు కాదు, స్థలాలు కాదు, ఏది కాదు, హృదయం భద్రంగా కాపాడుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. సొలొమోను అంటాడు, ఒకడు పట్టణాన్ని స్వాధీనపరుచుకున్నటి కంటే తన మనస్సును స్వాధీనపరుచుకున్నవాడు ధన్యుడు అంటాడు. హల్లెలూయా. ముందు మన మనస్సును స్వాధీనపరచుకోవాలి, మన హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలని వాక్యం అంటుంది. హల్లెలూయా. మరి యోధ యేసయ్య కూడా ఉన్నాడే కానీ హృదయం భద్రంగా కాపాడుకోలేదు. కాపాడుకున్నాడా? కాపాడుకోలేదు. లోకం మీద పెట్టాడు, డబ్బు మీద పెట్టాడు, మనసంతా డబ్బు మీదే ఉంది. ఆమేన్. హల్లెలూయా. దేని పిల్లలారా, ప్రస్తుత కాలంలో కూడా మీరు ప్రజలను చూడండి, దేవుడి మీద లేదు, లాస్ట్కి ప్రజల మీద లేదు, లాస్ట్కి వాళ్ళ హృదయం ఎక్కడికి పోయిందంటే డబ్బు. చిన్న పిల్లడు కానించి అవసరంగా పెద్దలు అందరూ కూడా తెల్లల కానించి ఏం వెతుక్కున్నా తెలుసా? డబ్బు. లాస్ట్కి ఇంట్లో పిల్లలను కూడా, మరి నాన్న కొట్టుకడికి వెళ్ళరు అంటే డబ్బులు కదమ్మా. హృదయం అలాగ అయిపోతుంది. ఆమేన్. హల్లెలూయా. అయితే దేవుని పిల్లల వాక్యం సెలవిస్తా ఉంది, ఈ రోజు నువ్వు ఆయన శరీరం తినడానికి రక్తం తాగడానికి వచ్చావు కాబట్టి ఇప్పుడు మన హృదయం ఎలా ఉందో పరీక్షించుకోవాలి. వచ్చావు, కూర్చున్నా. అయితే నీ హృదయంలో ఒకవేళ దేవుడు ఉన్నాడా, దేవుడు ఆలోచనలు ఉన్నాయా, లేక నీ హృదయంలో ఒక అపవాద ఆలోచనలు ఉన్నాయా? ఒకవేళ అపవాదికి సంబంధించిన పాపములు ఏదైనా లోపల పెట్టుకొని కూర్చున్నావు, ఇక్కడ ప్రయోజనం ఏమి నీకు ఉండదు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే బల్లాదులు అయిన తర్వాత మొక్క అనిపించుకోగానే వెంటనే బయటకు వెళ్ళిపోయాడు. లాస్ట్కి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాడు, వచ్చాడు, యేసుని అప్పగించేశాడు. అంటే ఇంతకీ ఎవరు పని చేశాడు? ఇంతగానో బల్లారం చేసుకుని ఇంతకీ ఎవరు పని చేశాడు? దేవుని పిల్లలారా, గత నెలలో మీరు యేసయ్య శరీరం తిన్న రక్తం పానం చేశారు కదా, మరి జూన్ నెల అంతా మీరు ఎవరు పని చేశారు? ఎవరు పని చేసి వచ్చారు? దేవుడి పైన, సాతాను పైన? ఎవరికి ఇష్టంగా జీవించారు మీరు జూన్ నెల అంటాను? దేవుడిని ప్రేమించి జూలై మాసం అనుగ్రహించాడు. హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఆయన కృపలేదు ఒక్క నిమిషం కూడా మనం బ్రతకలేమండి. కానీ ఎందుకు ఇచ్చాడు? నా పిల్లలు నా మాట వింటారని, నా పని చేస్తారని. ఆమేన్. హల్లెలూయా. దేవుని పిల్లలారా, అంతే వాక్యం సెలవిస్తూ ఉంది, తన జీవితాన్ని చేతులారా పోగొట్టుకున్నాడు. ఎవరు?
యోధ. ఎందుకంటే ముందు యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పారండి, ఏమని? మీరు నా పని చేసి నమ్ముకున్నారు కాబట్టి పరలోక రాజుల 12 గుమ్మాలకి మిమ్మల్ని అధిపతులుగా చేస్తానని చెప్పాడండి ఆయన. హల్లెలూయా. కానీ మనోడికి పరలోకం మీద లేదు. మనోడికి ఇదే జీవితం, ఇదే లోకం అనుకుని ఇంకా డబ్బే డబ్బు డబ్బే డబ్బు వేసినాపు చెప్పేశాడండి. దేని పిల్లారే చాలా మందికి తెలియట్లేదండి ఇప్పుడు. ఎందుకని ఆయన ఎందుకు జ్ఞాపకం చేసుకోమన్నాడంటే, ఆయన ఎందుకు అంటే ఆయన ఎందుకు శ్రమలో పొందుకున్నాడు, ఎందుకు ఆయన ముళ్ళగడిపోయింది ఎందుకు జ్ఞానం చేసుకోవాలంటే, ఖచ్చితంగా రేపు పొద్దున పరలోక రాజ్యం ఉంది. హల్లెలూయా. ఈ లోకము శాశ్వతమైంది కాదు అని నెలకొకసారి మనం జ్ఞాపకం చేసుకుని మనము సిద్ధపడతామని ఆయన జ్ఞాపకం చేసుకోమన్నాడు. కానీ ఇప్పుడు ప్రజలు ఎలాగున్నారు? ఎలాగున్నారు? పరలోక రాజ్యమా, దాని మీద మనసే లేదు. భూలోకం మీద మనసు పెట్టి లాస్ట్కి మందిరానికి వచ్చిన పిల్లలు కూడా ఎలాగైపోయారంటే లాస్ట్కి చూస్తున్నాం కదా, ఈ మధ్యకాలం ఎక్కడ చూసినా స్వస్థత కొడుకులు పెట్టాలి, తైలాభిషేక ఆరాధనలు ఉండాలి. కానీ ఇంపార్టెంట్ దేనికి ఇస్తున్నారంటే, అక్కడ ఏం జరుగుతుందని ఎందుకు వెళ్తున్నారు అక్కడికి? నాకు రోగం ఉంది, స్వస్థత కూడుక అని వెళ్తున్నారు. ఆమె హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేసుకుంటే నేను స్వస్థపరిచే యెహోవాను అన్నాడు కదా. ఆ మాట ఎందుకన్నాడు తెలుసా? ఇదిగో ఐగుప్తు దేశంలో ఏ రోగం మీకు రాకుండా ఉండాలంటే నా మాట మీరు వినాలని చెప్పాడు. అక్కడ వింటే మీకు ఇది రాదని చెప్పాడు ఆయన. ముందు ఆయన మాట వినాలి. ఆమె హల్లెలూయా. లాస్ట్కి తైలాభిషేకారాధన. అవునే కదమ్మా. మనసు మారదు, లోపల పాపం ఉంటుంది, నెత్తి మీద నూనె పోతారు పాస్టర్ గారు, నువ్వు పోయించుకుంటావు. ప్రయోజనం ఏముంది? ప్రయోజనం ఉందంటారా? మనస్సు మారాలండి. యేసుక్రీస్తు స్వయంగా యేసుక్రీస్తు ప్రభుల వారే బల్లాలు ఇచ్చాడండి, ఆయన తీసుకున్నాడండి, ఆయన రక్షకుడు అక్కడ ఉన్నాడండి. ఆయన అక్కడికి చూడండి, వాస్తవంగా మన పాదాలు ఎవరైనా పట్టుకుంటే అది చాలా ధన్యత కదమ్మా. పాదాలు పట్టుకోము. యేసయ్య అందరు పాదాలు కడిగాడండి, ఆ టవల్తో తుడిస్తాడండి ఆయన. అవునా కదా? కనీసం పాదాలు పట్టుకున్నప్పుడు ఆయన అయ్యో నేను ఇంత లోపల ఎప్పుడు పెట్టేద్దామని నేను ఆలోచన చేస్తాను, కానీ నా పాదాలు కడుగుతున్నాడు ఏంటని. కానీ ఆయనకి ఏం లేదు, జ్ఞానం రాలేదు. వచ్చిందా? పాదాలు కడుగుతున్నప్పుడు అయ్యో ఇది నా పాదాలు పట్టుకున్నాడు, నన్ను ఇంతగా ప్రేమిస్తున్నాడు కూడా ఆయనకి జ్ఞానం రాలేదండి. మనసులో ఎవరు ఉండిపోయిన అపవాది. హల్లెలూయా. దేవుని పిల్లారా, ఈరోజు పరిశుద్ధాత్మ అందరితో మాట్లాడుతున్నాడు. నీ హృదయం ఎలా ఉంది? ఆయన శరీరం రక్తం తడకు వచ్చావు కదా, ఇప్పుడు నీ హృదయం ఎలాగుంది? ఒకవేళ లోపల పాపం పెట్టుకుని పాపాలు కలిగి వచ్చి నీకే నష్టం. ఏంటంటే దేవుడి కార్యం జరగదు నీ పట్ల. ఆమె హల్లెలూయా. వాక్యం సెలవిస్తూ ఉంది. చూడండి ఒకసారి, సామెతల గ్రంథం 4:23. సామెతల గ్రంథం 4:23. నీ హృదయంలో నుండి జీవదారులు బయలుదేరును కనుక అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. హల్లెలూయా. మరియు ముఖ్యంగా నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకోమన్నాడండి. మన హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలంట. ఎందుకని? హృదయంలోకి ఎవరు రావాలి? పరిశుద్ధాత్మ దేవుడు రావాలి. హృదయంలో ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి. భద్రంగా కాపాడుకోండి. ఇంకెవరు రాకుండా భద్రంగా కాపాడుకోండి. నైట్ పూట అందరము పడుకుంటాం కదా, తలుపు వేసుకుని పడుకుంటామా లేదా తలుపు తీసి పడుకుంటామా? చెప్పండి దేని పిల్లలారా కదా. ఎందుకని నీ భయం ఏంటో తెలుసా? తీసుకుని తెలిస్తే కుక్క వస్తుందనా? ఎవరు వస్తారని? దొంగలు వస్తారని కదమ్మా. మునిపెళ్ళి ఎవరు దొంగలు లేరు, కానీ దొంగలు వస్తారని నీ నమ్మకం. చెప్పలేము. అవునా కదా? దురాత్మ పక్కడింట్లో దూరిందంటే ఆడే వస్తాడు, టైం ఆడే దొంగ అయిపోతాడు. అంతేనమ్మా. హల్లెలూయా. దురాత్మ ఒకవేళ మీ ఇంట్లోనే ఉండదు, మీ దురాత్మ ఇంట్లో ఉండి పట్టింది అనుకోండి, భర్తకు తెలియకుండా భార్య, భార్య తెలియకుండా భర్త, ఎలా తెలియకుండా పిల్లలు ఇంట్లో దొంగతనం చేయట్లేదా అమ్మా? చేయట్లేదు. ఆ టైం మొత్తం దురాత్మ. భర్త అంటాడు రాత్రి చాలా డబ్బు ఉండాలి, కనిపించట్లేదు అంటే ఏమోనండి మీరు ఎక్కడికి వచ్చి పెట్టేసారంట నీ తల్లి. ఇంతకీ వీళ్ళు ఏమాత్మ ఉంది? దురాత్మ. ఆమె హల్లెలూయా. హృదయాన్ని భద్రంగా ఎందుకు కాపాడుకోమనంటే జీవదారులు బయలుదేరుతాయి. ఎక్కడి నుంచి? హృదయంలో నుంచి. ఆమె హల్లెలూయా.
నేను పిల్లలారా మనం ఎవరమో తెలుసా? ఆశీర్వదించబడిన పిల్లలు, దీవించబడిన పిల్లలు మనం. ఆమె హల్లెలూయా. అంతేను ముందు ఏం చెయ్యాలి? హృదయాన్ని సరి చూసుకుని భద్రంగా కప్పుడు. అంటే బయట ఏదో రాకోకుండా దొంగడు వచ్చే అవకాశం ఉంది. మనం ఎలా తలుపులు వేసుకుంటామో, దొంగడు అంటే ఎవడెంతగానో ఏసే చెప్పాడు. యోహాను సువార్త 10:10 ఉంటుంది. అక్కడ ఏమనంటే చదవండి. యోహాను సువార్త 10:10. దొంగడు వస్తాడు. ఆ సాతానుగాడు అన్నాడు, నీ హృదయానికి చోటు ఇచ్చేవాడి కాడు వచ్చి ఏం చేస్తాడు? నిన్ను నాశనం చేస్తాడు. వాడు ఎలా నాశనం చేస్తాడు? వాడు హృదయం కాపాడుకోకపోతే జాగ్రత్తగా ఉండు. ఒక్కసారి 2 సమూయేలు గ్రంథం 13:1 చదువుకుందాం. 2 సమూయేలు గ్రంథం 13:1 కానీ చదవండి అమ్మా. తరువాత దావీదు కుమారుడు అబ్షాలోమునకు తామారునకు సుందరవతియగు సహోదరి ఉండగా దావీదు కుమారుడు అమ్నోను ఆమెను మోహించెను. తామారు కన్యైనందున ఆమెకి ఏమి చేయవలనను దుర్లభమని అమ్నోను గ్రహించి చింతాక్రాంతుడై తన చెల్లెలైన తామారును బట్టి చిక్కిపోయాను. అమ్నోనులకు మిత్రుడు ఒకడు ఉండేను. అతడు దావీదు సహోదరుడైన షిమ్యా కుమారుడు. అతని పేరు యెహోనాదాబు. ఈ యెహోనాదాబు బహు కపటం గలవాడు. అతడు రాజకుమారుడు అయిన నీవు నానాటికి చిక్కుపోటుకు హేతువేమి? సంగతి నాకు తెలియచెప్పనా అని అమ్నోనుతో అనగా, అమ్నోను, నా తమ్ముడు అబ్షాలోము సహోదరి తామారు నేను మోహించున్నానని అతనితో అనెను. హల్లెలూయా. ఇప్పుడు అందరూ నా వైపు చూడండి, నా వైపు చూడండి. చిన్నపిల్లలకి ఎవరో చూడద్దు. నా కళ్ళని మీ మీద ఉన్నాయి. దేవుని స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. హృదయాన్ని భద్రంగా కాపాడుకోకపోతే కనుక ఎంత ప్రమాదకరమో పరిశుద్ధాత్ముడు ఇక్కడ రాయించాడు. ఇక్కడ 2 ఉన్నారు. దావీదుకి ఇంచుమించు 6-7 భార్యలు ఉన్నారు, పిల్లలందరూ ఉన్నారు. జ్యేష్ఠ పుత్రుడు ఎవరంటే అమ్నోను. జ్యేష్ఠ పుత్రుడు అమ్నోను. అలాగే ఇంకో భార్య కొడుకు అబ్షాలోము. ఆ అబ్షాలోముకి చెల్లి కూడా ఉంది తామారు. ఇప్పుడు అమ్నోనికి ఒక స్నేహితుడు ఉన్నాడు, అబీనాదాబు. ఇతడు దావీదు అన్నయ్య కొడుకు. వరుసగా అన్నదమ్ములే కదా, అన్నదమ్ములే. అబ్షాలోము ఈయన ఎవరు? అన్నదమ్ములే, అవునా కదా. అయితే వీళ్ళ రాజపుత్రులు కాబట్టి ఏం చేస్తారంటే, మరి రాజుగారి ఇంట్లో భోజనం ఎలా ఉంటుందమ్మా? మామూలు కదా, రోజు ఒక ఇంటికాడ కూడా కూడుకుంటాం, సంతోషంగా భోజనం చేయడం, సంతోషంగా ఉంటాం. ఆ విధంగా ఏమైందంటే అబ్షాలోము చెల్లి బహు సుందరంగా, తామారు పేరు సుందరంగా ఉందని పరిశుద్ధాత్ముడు రాయించాడు. అంటే చాలా అందంగా ఉంది. హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళు రోజు చూసి ఏమైందంటే ఈ అమ్నోనుకి ఆ తామారు మీద మనస్సు వెళ్ళింది. ఇప్పుడు హృదయం ఎవరి మీద వెళ్ళింది? తామారు మీదకి వెళ్ళింది. తీరా చూస్తే ఇంకా అన్నతంట్లో మరి చిక్కుపోతున్నాడంట. ఏమవుతున్నాడు? చిక్కుపోతున్నాడంట. ఆమె హల్లెలూయా. చిక్కుపోతున్నాడంట. చిక్కుపోతుంటే ఇప్పుడు స్నేహితుడు కదా, మరి వరుసగా అన్నదమ్ములే కదా, నానాటికి నువ్వు చిక్కుపోతున్నావు ఏంట్రా, అసలు ఏంటి పరిస్థితి నాకు చెప్పవా అన్నాడంట. అక్కడ రాయబడి మాట ఏంటి తెలుసా? వాళ్ళు కపటము గల హృదయం గలవాడంట. ఏ హృదయం? పరిశుద్ధాత్మ రాయించాడు. కపటం హృదయం అంటే కపటం ఏంటి? ఒక పక్కన వరుస సహోదరుడే, మరో పక్కన స్నేహితుడే, మరో పక్కన ఎప్పుడు కూడా ఉండేవాడే. కానీ మంచి కోరుకున్నాడా? మంచి కోరుకోలేదు. కపటం. ఆమె హల్లెలూయా. ఏం పిల్లలారా, ప్రస్తుత కాలప్పుడు ఇలా ఉన్నారు. ప్రస్తుతం నీ కోడనే ఉంటారు, నీ ఇంట్లోనే ఉంటారు, నీ ఇంటి పక్కనే ఉంటారు. కానీ మనుషుల మాటలు చూసి మాత్రం మోసపోతుంది. ఆమె హల్లెలూయా. ఇప్పుడు వీడు అంటాడు, నానాటికి నువ్వు చిక్కుపోతున్నావు, నువ్వు జ్యేష్ఠపుత్రుడు. ఇంకోటి కారణం ఏంటంటే దావీదు తర్వాత రాజు ఎవరిని అవ్వాలంటే అవకాశం ఈయనకే ఉంది. ఎవరికే? అమ్నోనికే ఉంది. ఎందుకంటే జ్యేష్ఠపుత్రుడు కదా, ఈయనకే ఉంది అవకాశం. ఇప్పుడు వీడు ఏం చెయ్యాలి? స్నేహితుడిగా ఉన్నాడు, సహోదరుడిగా ఉన్నాడు, ఏం చెయ్యాలి? నాకు చెప్పాలన్నాడు. చెప్పేశాడు. పాప అసమాట చెప్పేసాడు. ఏం కాదు, మా అన్నయ్య చెల్లెలు కదా, ఆ మీద మన మనసంతా వెళ్ళిపోయింది, మరి అప్పుడు ఇంకా పెళ్లి కాలేదు, అందుకే అని చెప్పేశాడు. అప్పుడు వీడు ఏమనాలి? ఒరే అది తొప్పురా, చెల్లెలురా, అరే నువ్వు త్వరలో రాజు అవబోతున్నారు, మీ తండ్రి నువ్వే రాజురా. రాజు అయిన తర్వాత మన రాజ్యంలో చాలా అందమైన వాళ్ళు ఉంటారు రా, అప్పుడు పెళ్లి చేసుకుంది కండి రా,
చెల్లెలురా అలా కాదురా అని చెప్పాలి. వీడు కపటోడు కదా, వీడు కపటం కదా అంటే ఏంటి, మంచి కోరుకుని కూడా కాదు. లోపల కూడా పెదలు ఒకలాగా మాట్లాడుతున్నాయి, హృదయం ఒకటి ఉంటుంది. అప్పుడు ఏం చేశాడంటే, అరే నాకు మంచి సలహా ఇస్తాను అన్నాడు. ఏం సలహా అంటే, ఏమీ కాదురా, రోజు నాన్నగారు ప్రతి ఇల్లుని దర్శిస్తూ ఉంటాడు కదా, నువ్వు రోగిగా ఉన్నట్టు కొడుకుని యాక్టింగ్ చేయి, అప్పుడు నేను చూస్తాను కదా. అప్పుడు ఏంటి చిక్కుపోతున్నావు అంటే, ఆ నాన్నగారండి మా చెల్లి వదిన కామారిని, ఆమెని కొంచెం వంట చేసి పెట్టమనండి, ఆమె చేతి వంట తినాలని పెడుతుందని చెప్పు, రాజుగారు ఖచ్చితంగా పంపిస్తాడు మీ చెల్లిని అని చెప్పి సలహా ఇచ్చాడు. హల్లెలూయా. పాపం తెరచుకుంటే పాపం చెల్లి వచ్చింది, అన్నం పెట్టింది. లాస్ట్కి లోపలంతా కూడా మనసు తవడి పెట్టాడు కదా, మోహించాడు అన్నమాట. మోహించాడంటే ఇంకా వదలమాట. ఆమె హల్లెలూయా. ఇది మోహించే ఆత్మ, ఇది ఒక దురాత్మ మాట. ఇది ఏ ఆత్మ? దురాత్మ. అంటే కొంతమంది చూస్తారనుకోండి, ఇంకా ఏ జరిగినా ఇంకా చూడండి, మంచిగా చూస్తున్నాం కదా, ప్రేమించాడని మా సహోదరు ఒప్పుకోలేదని యాసిడ్ పోసేసాడని, కత్తితో నరికేసాడని వార్తలు అన్నకి ఏం కారణం ఏంటంటే, నాకు ఎలాగ దక్కదు, అది ఉండకూడదు భూలోకంలో. ఆమె హల్లెలూయా. అయితే ఇప్పుడు ఏం చేశాడు, ఇంకెవరు మాట కాదు సలహాని చెప్పినట్టు చేస్తాడు. పాపం చెల్లి వచ్చింది, పాడు చేసేసాడు. ఆమె హల్లెలూయా. ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది విషయం, నష్టపోయినా రాజు అవ్వాలి. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇప్పుడు కపటం గల హృదయం. ఏ హృదయం? ఆమె హల్లెలూయా. నేను పిల్లలారా, నీ కొరకు నా కొరకు మంచి ఆలోచన తలపించేది ఎవరనంటే దేవుడు ఒక్కడే. హల్లెలూయా. అంటే మనం ప్రతిరోజు ఏం చేయాలి తెలుసా, యేసయ్య పాదాల దగ్గర గడపాలి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడు తండ్రి, ఆయన మంచి యేసయ్య కాబట్టి, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన మంచి స్నేహితుడు కాబట్టి, మనం చేసిన పని ఏంటంటే ఆయన పాదాల దగ్గర గడపాలి. ఆమె హల్లెలూయా. ఇది జరిగిన తర్వాత ఏం జరిగిందంటే వెంటనే తెలిసిపోయింది. పాపం అక్కడికి చెల్లి అంటుంది, అన్నయ్య ఎలాగ పాడు చేస్తాడు కాబట్టి వద్దు, నాన్నగారిని అడుగు పెళ్లి చేస్తాడు, నేను చేసుకుంటానని చెప్పింది కూడా. ఆయన వెళ్ళలేదు మాట. అన్నయ్య ఇంట్లో వెళ్ళిపోవాలని గింటేస్తాడు. అన్నయ్య ముందు చేసి పాని ఘోరమని నన్ను ఇంట్లో బయట పంపించుకొని ఉండిపోతాను, ఇంకా నీ భార్య కింద ఉండిపోతాను అక్కడికి మాట్లాడింది. వద్దు అని గెంటేస్తాడు. లాస్ట్కి ఏడ్చుకుంటే ఇంటికి వెళ్ళింది. అప్షలోము అడిగాడు, మొత్తం గ్రహించి చెప్పాడు. సరే కంగారు పడకం, మీ అన్నయ్య కదమ్మా, ఏమనుకోక అన్నాడు. ఉంటుంది. తర్వాత మనం చూసినట్లయితే ఆ అధ్యాయం అంతా చదవండి. రాజుగారి దగ్గరికి వెళ్ళి, నాన్నగారండి మరి నా గొర్రెలు పొచ్చు కత్తిరిస్తామండి, మరి భోజనానికి రండి అని అంటాడు. వద్దు మేము వస్తే చాలా భారం అయిపోతుంది అంటే, మరి రాకపోతే మరి రాజకుమారులు అందరినీ పంపించని అంటాడు. అని చెప్తే అక్కడ అంటే ఏమంటాడంటే, అమ్ములను పంపించని అంటాడు. అమ్ముని ఎందుకంటాడు ఈయన కూడా, లేదు నాన్నగారిని బతిమాలు తీస్తారు వెళ్ళని అంటాడు. అయితే అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా, చూడండి ఒకసారి 13వ అధ్యాయము 26వ వచనం. దావీదు వెళ్ళనొల్లక అబ్షలోమును దీవించి పంపగా, అబ్షలోము నీవు రాకపోయిన యెడల నా అన్నయ్యకు అమ్నోను మాతో కూడా వచ్చినట్లు సెలవిమ్మని రాజుతో మనవి చేసెను. అతడు నీ యొద్దకు ఎందుకు రావాలనని రాజుని అడగగా, అబ్షలోము అతని బతిమాలినందున రాజు అమ్నోను తన కుమారులందరూ అతని యొద్దకు పోవచ్చునని సెలవిచ్చెను. అంతలో అబ్షలోము తన పనివారిని పిలిచి, అమ్నోను ద్రాక్షారసము వలన సంతోషమై ఉండుట మీరు కనిపెట్టి ఉండి అమ్నోను హతము చేయుడని నేను మీతో చెప్పినప్పుడు భయపడక అతని చంపుడి, నేనే కదా మీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను, ధైర్యం తెచ్చుకొని పౌరుషము చూపుడి అని గట్టిగా ఆజ్ఞ ఇచ్చెను. అబ్షలోము ఇచ్చిన ఆజ్ఞ చొప్పున వారు చేయగా. హల్లెలూయా. మళ్ళీ ఏంటి, నాన్నగారి దగ్గరికి ఎందుకు వెళ్ళాడు ఈయన? అన్నదమ్ములు భోజనం పెడదామన్నా కాదు, అమ్మను చెప్దామని. ఆమె హల్లెలూయా. ఆ విధంగా ప్లాన్ ప్రకారం అమ్మను చంపేస్తారు. ఇందుకే ఏం జరిగింది, ఒక కపటమైన వ్యక్తి ఇచ్చిన సలహా బట్టి ఏం జరిగింది, అతడు చనిపోయాడు, చెల్లి పాడు చేయబడింది. లాస్ట్కి దావీదు అల్లరపాలయ్యాడు. ఆమె హల్లెలూయా. కారణం ఏంటో తెలుసా, హృదయం కపటంగా ఉండబట్టి. నేను పిల్లలారా జాగ్రత్తగా మందిరంకి వచ్చిన తర్వాత వాక్యం సెలవిస్తూ ఉంది, మన హృదయం పరిశుద్ధంగా ఉండాలి. ఎప్పుడైనా మనం సలహాలు ఇచ్చామనుకోండి,
మీరు ఎవరికైనా సలహాలు ఇవ్వండి, మంచి సలహాలు ఇవ్వండి. హల్లెలూయా. రాయబడిన మాట ఏంటంటే నిజమైన స్నేహితుడు గాయాలు చేస్తాడంట. ఏం చేస్తాడు? గాయాలు చేస్తాడంట. కానీ కొంతమంది ఏం చేస్తారు? పొగుడుతారంట. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు నాశనం అయిపోతావని తెలుసు, పాడైపోతావని తెలుసు. హల్లెలూయా. అంతనే సొలొమోను చెప్తున్నాడు కదా, నీ హృదయాన్ని ఏం చేయాలి? భద్రంగా కాపాడుకోను. ఆమేన్. హల్లెలూయా. మరి ఈ రోజు పరిశుద్ధాత్మ ఫస్ట్ మన అందరితో మాట్లాడుతూ ఉన్నాడు. నీ హృదయం నుంచి దేవుడు జీవదారులు బయటికి వెళ్ళాలని ఆశిస్తున్నాడు. కాబట్టి మరి నీ హృదయం ఎలా ఉంది? అభినదముల వల్లే కపటంగా ఉందా? లేదంటే అక్షరం లాగా దేవ దగ్గరికి వచ్చి ఒకలాగా మాట్లాడాడు, చేసి బతుకులాగా ఉంది. దేవుడి దగ్గరకు వచ్చి నువ్వు స్తుతిస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, అన్నీ బాగున్నాయి. మరి ఇంటికాడ నీ ప్రవర్తన ఎలాగ ఉంది? ఇంటికాడ నీ ప్రవర్తన ఎలాగ ఉంది? మనుషులతో నీ ప్రవర్తన ఎలాగ ఉంది? నీ బుద్ధి ఎలాగ ఉంది? దేవుడు పిల్లలారా, ఈరోజు దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. యోధ బల్లాదులో కూర్చున్నాడు కానీ హృదయం సరిగ్గా లేదమ్మా. బల్లాదును అయ్యింది. ఇంకా యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోక ముందే ఆయన చనిపోయాడండి. ఆయన కారణం ఏంటి? హృదయం సరిగ్గా లేదు, హృదయం అపవాదం ఉన్నాడు. ఈరోజు దేవుడి దగ్గర నువ్వు వచ్చావు కదా, ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, జూన్ నెలలో నాకు ఏ కార్యం జరగలేదండి, నా ఇంటి పరిస్థితి బాగోలేదండి, నాకు ఆరోగ్యం బాగోలేదండి, మా పిల్లల పరిస్థితి బాగోలేదండి, మా ఆయన పరిస్థితి బాగోలేదు అనుకోవచ్చు. ఏమో నీ హృదయ స్థితి బాగోలేదేమో, సరి చేసుకో. హృదయ శుద్ధి గల వారి ధన్యులు, వారి దేవుని చూసిన వాక్యం సెలవిస్తుంది. పరలోక రాజ్యం వారిని వాక్యం సెలవిస్తుంది. నువ్వు హృదయం సరి చేసుకుని పరిశుద్ధంగా ఉంటే ఆ మంచి దేవుడు, గొప్ప దేవుడు ఇప్పుడు నేను తాగుతాడు, నీలోకి వస్తాడు. జూన్ నెలలో జరగని కార్యాలు జులై నెలలో దేవుడు జరిగిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకని? నీ హృదయం అటు ఇటు ఉందాం. ఒకవేళ అపవాది నువ్వు చోటిచ్చావు, ఒకవేళ అపవాది నీలో ఉండి ఆలోచనలు పెట్టేసి నిన్ను దేవుడు చిత్తాన్ని నెరవేర్చుకోకుండా నీ ఇష్టాసనం నడిపించాడు. ఒకవేళ పరిశుద్ధాత్మ స్పష్టంగా నీతో మాట్లాడతాడు. నువ్వు హృదయం శుద్ధీకరణ చేసుకో, కడుక్కో, మారు మనసు పొందు, పరిశుద్ధంగా తీసుకుని వెళ్ళు. జులై నెలలో నీ పట్ల, నీ పిల్లల పట్ల, నీ కుటుంబం పట్ల గొప్ప గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉంటాడు దేవుడు. హల్లెలూయా. ఆయనకు కావాల్సింది ఏంటంటే నీ హృదయం కావాలి. ఎందుకని? హృదయం అనే తలుపు తెరిస్తే నేను వస్తానని చెప్పాడు. ఆ పరిశుద్ధులైన దేవుడు రావాలంటే మన హృదయం పరిశుద్ధంగా ఉండాలండి. మరి ఉందా? మరి ఆయన శరీరం తిండాక రక్తం దాకా వచ్చావు కదా, మరి నీ హృదయం శుద్ధీకరణ ఉందా? నీ హృదయం కపటం ఉందా? నీ హృదయం పైకి ఒకలాగా మాట్లాడి లోపల కూడా చేస్తున్నావు నువ్వు. అంశాలు అలాగే పెడితే లాస్ట్ అంశాలు జీవితం కూడా బాగాలేదు. అభినవ్ జీవితం కూడా బాగలేదండి. దేవుని పిల్లలారా, నువ్వు దేవుని పెట్టావు. నువ్వెవరికైనా మాట్లాడావంటే నీ హృదయం మంచిగా ఉంటే మంచి మాటలు సలహాలు ఇస్తావు. నీ వలన ఎప్పుడు ఎవరు గాయపరచకూడదు, నీ వలన ఎవరు నాశనం అయిపోకూడదు, నీ వలన ఎవరికి ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండాలి. మరి అలా జీవించావా జూన్ నెలలో? దేవుడు స్పష్టంగా నీతో మాట్లాడుతున్నాడు. ఈ యువత సరి చేసుకోలేదండి. మొక్క పుచ్చుకోగానే పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు. నువ్వు వచ్చావు, సరైన తింటావు, రక్తం త్రాగుతావు. హృదయం సరి చేసుకోకుండా పరిశుద్ధంగా లేకుండా తీసుకుని బట్టి వెళ్ళిపోతావు. కానీ జులై నెలలో నీ పట్ల, నీ కుటుంబ కార్యాలు ఏం జరుగుతాయి. ఎందుకని? ఆ కార్యం చేస్తే దేవుడు నీలో పెట్టుకోకుండా ఆ దొంగని పెట్టుకున్నావు. కాబట్టి దొంగడు అంటే ఎవరు? సాతాను, అపవాది, ఆలోచన, తలంపులు. మరి పరిశుద్ధాత్మ స్పష్టంగా మాట్లాడాడు. కాబట్టి దేవా నన్ను క్షమించండి. ఒక జూన్ నెలలో కపటమైన హృదయం కలిగి ఉంటే, పైకి ఒకటి మాట్లాడి లోపల ఉంచుకుంటే, మీకు వ్యతిరేకమైన తలంపులు, ఆశ తలంపుంటే నాకు గుర్తు చేయండి అయ్యా. నేను ఒప్పుకుని విడిచిపెట్టేస్తానయ్యా. నాకు మీ ఆశ్రయ దీవుని కావాలయ్యా. నాకు పరలోక రాజ్యం కావాలయ్యా. అయ్యా నన్ను శుద్ధీకరణ చేయండి అయ్యా, నన్ను కడగండి అయ్యా అని పశ్చాత్తాపడి నువ్వు ప్రార్థన చేస్తే వాక్యం సెలవిస్తూ ఉంది. అతిక్రమలు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకుని విడిచిపెట్టేవాడు కనికరం పొందడు. మన దేవుడు మంచి దేవుడు అండి. ఆయన కనికరం దేవుడు అండి, కృపగల దేవుడు అమ్మా. మరి చేయవలసిన చిన్న పని ఏంటి? హృదయం కడుక్కుంటమే కదా. కడుక్కోలేవా? నువ్వు తినే ప్లేటు పొద్దున తింటావు, ఎంచకమలి శుభ్రంగా కడుక్కుని ఆరబెట్టుకుంటావు. ఎందుకని?
మళ్ళీ సాయంత్రం అదే ప్లేట్లో తినాలి కాదు. మరి దేవుడి నీళ్ళకి రావాలంటే ఏం చేయాలి? కడుక్కోవాలి కదా. మరి కడుక్కుంటావా? పేతురు అంటాడు, అయ్యా కడగొద్దయ్యా, నా పాదాలు వద్దా. లేదు నేను కడిగితేనే నాతో నీకు పాలు పంపు. లేకపోతే పాలు పంపు లేదు అయ్యా, మొత్తం కడిగండి అయ్యా. లేదు స్నానం చేసిన వ్యక్తి పాదలే కడగాలి. ఈరోజు పరిశుద్ధాత్మ నీతో స్పష్టంగా మాట్లాడుతుండగా మరి కడుక్కుంటావా నీ హృదయం కడుక్కొని దేవుడికి అవకాశం ఇచ్చి నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరెళ్ళు. మళ్ళీ వచ్చే నెలలో నా దేవుడి పట్ల కార్యం చేస్తాడని నువ్వే మంచి సాక్ష్యం చెప్తావు. ఆమె హల్లెలూయా. అటువంటి కృపను దేవుడు అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. మోకరించి ప్రార్థన చేసుకుంటాం.